వెళ్ళడానికి ఒక చిన్న భాగాన్ని చూసుకొని మన వర్తమానంలో వెళ్దాం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 4వ వచనం మనం అందరం కలిసి చదువుతాం. కీర్తన గ్రంథం 84వ అధ్యాయం 4వ వచనం, క్షమించండి 5వ వచనం. 5వ వచనం మనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయం 5వ వచనం. రండి అందరూ ఒక్కసారిగా ఒకే కంఠంతో ఒకే స్వరంతో అందరూ బిగ్గరగా చదువుతాం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. మరొకసారి, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. కుమారుని పాసని వస్తున్నాం. నిష్ప్రయోజకమైన నన్ను ప్రభా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ మహిమ కొరకు మాత్రం వాడుకోనండి. శ్రేష్టమైన తలంపుల ద్వారా మీరు మాట్లాడి ఆత్మకు సత్యంతో మా ప్రభు అయినటువంటి తండ్రి దేవుడైనటువంటి ఆత్మ కలిగినటువంటి ఆ సర్వ సృష్టికర్త అయిన దేవుడిని మేము ఉదయమారా ముదమారా మేము సన్నిధించి కీర్తించి శ్లాఘించడంలో మీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని యేసునామమున అడిగిస్తున్నాం తండ్రి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఇప్పుడు దాని నెగిటివ్ కోణంలో మనం చూస్తే, ఒకవేళ ఆయన వలన బలము నొందకపోతే వారు ఎటువంటి వారు? ఇప్పుడు నీ వలన బలము నందు మనుషులు ఒకవేళ దేవుని వలన బలము నొందకపోతే ఆ మనుషులు ఎటువంటి వారు? ధన్యులు ఎప్పుడయ్యారంటే, ధన్యులకు ఆపోజిట్ అన్యులు. మీరు అనొచ్చు, ఎందుకు అన్యులకు ధన్యులని? అంతే కదా, మనం అన్యులుగా ఉన్నప్పుడు దేవుని ఎరగలేని వారు, కాబట్టి మనలో ధన్యత ఏమీ లేదు. అయితే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అన్నారు కదా. ఈ మనుషులు ధన్యులు అవ్వడానికి దేవుడు ఏం చేశాడట? అక్కడ ఆయన వలన బలం ఇచ్చినాడు. ఒకవేళ దేవుడే బలం ఇవ్వకపోతే ఈ మనుషులందరూ కూడా ఎలా ఉండేవారు? బలహీనులుగా ఉన్నారు. అంటే అన్యులు ఎలా ఉన్నారు? ఇప్పుడు బలహీనులు. ఈ అన్యులు బలహీనులుగా అయిపోతే వారు ఎప్పటికీ కూడా ధన్యులు. మనుషులు అన్యులు బలహీనులు, వారిని దేవుడు ధన్యులుగా చేశాడు. కారణం ఒకటే, బలం. ఇంతకీ బలము దేనికి కావాలి? మొదటి, మనుషులకు కావాలి. మనిషి అంటే త్రిత్వం అని అర్థం. మొదటిది శరీరం, 2 రక్తం లేక ప్రాణం, 3 ఆత్మ. ప్రాణ ఆత్మ శరీరంలో కలిగినటువంటి మనుషులు బలము ఉంటారు. ఈ మూడిట్లో అత్యంత కీలకమైనది ఏది? ఆత్మ. మనందరికీ తెలుసు. శరీరము బలముగా ఉన్నదంటే వెరీ ఈజీ, ఆత్మ బలహీనంగా ఉంటుందని అర్థం చేసుకోండి. శరీరము బలహీనంగా ఉంది అంటే ఆత్మ బలముగా ఉండాలి. ఇప్పుడు అంశం ఏంటంటే, దేవుడు దేన్ని బలపరచడానికి ఇష్టపడతాడు? శరీరాన్న, ఆత్మ? ఎందుకు? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు, అది ఇంపార్టెంట్. ఆత్మ బలముగా లేకపోతే దేవుడు ఆత్మ అయిన దేవుడిని మనము ఆత్మతో ఆరాధించలేము. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ బలహీనులైనటువంటి ఈ మనుషులు చూచుటకు చాలా బలవంతులుగా ఉంటాం,
కానీ కొన్ని సందర్భాల్లో బలహీనలుగా కూడా ఉంటాం. ఇప్పుడు నేను చెప్పాను 2 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ విలోమానుపాతంలో ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే నీ శరీరం బలముగా ఉంది అంటే ఆత్మ ఖచ్చితంగా బలహీనంగా ఉంటుందని మాత్రం జ్ఞాపకం చేసుకుందాం. మన శరీరాలు బలహీనంగా ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే ఆత్మ 2 రకాలైన బలహీనతలు ఉన్నాయి. మరొకసారి చెప్తున్నాను, అర్థమైందా? రోగముల ద్వారా శరీరము బలహీనం అవ్వడం ఒక ఎత్తు, బాగా గమనించాలి. రోగముల ద్వారా శరీరము బలహీనంగా ఉండడం ఒక ఎత్తు. ఈ బలహీనత బట్టి ఆత్మ బలపరచబడుతుందని మాత్రం అనుకోకండి. మీకు అర్థమైందో లేదో నేను చెప్తున్నాను, బాగా గమనించండి. కాబట్టి ఆత్మ బలపరచబడాలి. ఎవరైతే ఆత్మలో బలంగా ఉంటారో వారే నీ వలన బలము పొందినవారు. శరీరము బలపరచబడాలి అంటే ఖచ్చితంగా శరీరానికి ఆహారం ఎంత ప్రాముఖ్యమో ఆత్మ బలపరచబడాలంటే ఆత్మకి కూడా చెప్పాలి. ఆహారం ఒకటి ఉంటే సరిపోతా. ఆత్మకి క్షమించండి, శరీరానికి ఆహారంతో పాటు నీళ్లు ఉండాలి. ఇప్పుడు నీళ్లు ఆహారం ఉంటే సరిపోతా? శరీరం బలంగా ఉంటుందా? చెప్పాలి గట్టిగా. గాలి ఉండాలి. ఇంకేముండాలి? నేను చెప్తాను త్వరగా. శరీరం తిని త్రాగి అలా పడుకుంటే శరీరం బలంగా ఉండదు. ఏముండాలి? పని ఉండాలా, ప్రయాసం ఉండాలా, కష్టం ఉండాలా, దారుణ్యం ఉండాలి. అంతేనా? అంతే కదా. ఉదాహరణకి బాగా బలంగా శరీరం ఉండాలంటే తిని కూర్చోవడం కాదు కదా. యాక్చువల్గా బలం అట్లా రాదు. కాబట్టి ఈరోజు సందేశం ఏంటంటే శరీరం కొరకు ఆహారం ఎంత ప్రాముఖ్యమో, పానీయం ఎంత ప్రాముఖ్యమో, శారీరక శ్రమ ఎంత ప్రాముఖ్యమే, పని ఎంత ముఖ్యమో, ప్రయాసం ఎంత ముఖ్యమో, మరి ఆత్మ కూడా బలపరచబడడానికి ఆహారం కావాలి, నీళ్లు కావాలి, పని కావాలి, ప్రయాస కావాలి. ఇంత ఉంటే కానీ ఆత్మ బలపరచబడదు. ఈరోజు ఆరాధన యొక్క విషయం ఏంటంటే, ప్రభువా నేను నీకు ధన్యుడు, నన్ను ధన్యుడిగా మార్చడానికి నువ్వు నాకు అనుగ్రహించిన బలమును బట్టి దేవుని మనము ఆరాధన చేయాలి. గొప్ప విచిత్రం ఏంటంటే, అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రికలలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా కనబడినాడు అని అంటే, మనల్ని బలపరచువాడు అంటాడు. నీ వలన బలము. దేవాది దేవుడు ఒక వ్యక్తిని ఎలా బలపరిచినాడు? నీవు నేను ఆత్మలో బలపరచబడడానికి దేవుడు ఉపయోగించినటువంటి సాధనాలేంటి అనేది ఈరోజు ఆరాధన వర్తమానం. మనమందరము కూడా లోకములో బలవంతులము, శరీరరీతిగా ఆత్మలో బలహీనము. కానీ యేసు ప్రభు నమ్మిన తర్వాత అన్యులను ధన్యులు చేసినప్పుడు శరీరీతిగా మనం బలహీనులు కావచ్చు, కానీ ఆత్మలో దేవుడు బలవంతులుగా చూడాలని ఆశపడుతున్నాడు. ఆత్మ అయిన దేవుణ్ణి మనం ఆరాధించాలంటే బలము కలిగి ఆరాధన చేయాలి. ఆ బలము ఆత్మ ద్వారే చేయాలి. మనం బలహీనులుగా ఉన్నామంటే ఖచ్చితంగా అర్థం ఏంటి అంటే ఆత్మలో శరీర ఆహారం లేదు, శరీర పానీయం లేదు, శరీరమైనటువంటి ప్రయాస లేదు, సరైనటువంటి పని కూడా లేదన్నారు. కాబట్టి దేవాది దేవుడు ఈ యొక్క ఆత్మని ఎట్లా బలపరిచినాడో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటిది, దేవాది దేవుడు ఆత్మ కనుక ఆ ఆత్మ అయిన దేవుడిని ఆత్మ ఏ విధంగా దేవుడు బలపరిచినాడో కొన్ని మాటలు చూపిస్తున్నాం. రండి, దానికంటే ప్రాముఖ్యంగా కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని బలపరచుటకు మొట్టమొదటిది బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఒక మాట గమనించండి, మన మాట అంతా కూడా దేని గురించి? బలం గురించి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఈ మనుషులు ఒకప్పుడు ఎలా ఉన్నారు? బలహీనులుగా ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేశాడు తెలుసా? ముందు ఏర్పరచుకున్నాడు. అది గమనించండి. దేవా, నేను అన్యుడిగా ఉన్నప్పుడు బలహీనుడిగా ఉన్న సంగతి మీకు తెలుసు, అయినా కూడా మీరు నన్ను ఏర్పరచుకున్నారు. మొదటిది. రెండవది చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం.
రోమీయులకు రాసిన పత్రిక 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి, రెండోది ఏంటో తెలుసా, నిన్ను ఏర్పరచుకోవడమే కాదు, ఆత్మయు అనగా పరిశుద్ధాత్మ అనేటువంటి ఈ దేవుడు మన బలహీనతలు చూసి మనకి ఏం చేస్తున్నాడు? అబ్బా అంటే దాని అర్థం ఆత్మకి సహాయం కావాలి. బాగా గమనించండి, ఆత్మకి బలం కావాలి. ఈ సహాయం కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మొదటిది ఏర్పరచుకున్నాడు, రెండోది సహాయం చేస్తున్నాడు. మూడో మాట రోమీయులకు రాసిన పత్రిక 5:6. రోమీయులకు రాసిన పత్రిక 5:6. ఎలాగనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుద్ధ కాలమందు భక్తిహీనుల కొరకు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిన్ను ఏర్పరచుకోవడం మాత్రమే కాదు, నీ బలహీనతలో సహాయం చేసేవాడు మాత్రమే కాదు, ఆయన నీ కొరకు చేయబోయాడు. ఎలా ఉన్నప్పుడు? బలహీనుడుగా ఉన్నప్పుడు. అన్యులు అయినటువంటి మన జీవితంలో మొట్టమొదటిగా మనం బలహీనులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇటువంటి బలహీనమైన మనల్ని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఇటువంటి బలహీనమైన మన కొరకు సహాయం చేసిన వాడిగా ఉన్నాడు. ఇటువంటి బలహీనమైన మన కొరకు చనిపోయాడు. గొప్ప విషయం ఏంటో తెలుసా, ఈ ప్రపంచంలో ఈ అందరూ కూడా ఈ 3 కార్యాలు చేయలేరు. ఎవరైనా ఏర్పరచుకుంటారా బలహీనుల్ని? నీకు పని చేత కాదు, ఈ ఉద్యోగం ఉంది, బలహీనమైనటువంటి వారు, అది భారమైనటువంటి పని, నేను బలహీనంగా ఉంటే నేను ఏర్పరచుకుంటారా? ఈ పనికి నేను నియమించరు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా, బలహీనమైన ఏర్పరచుకున్నావా? ఈ విషయం ఏంటంటే, నేను ఏర్పరచుకోను దేవా, ఇంత బరువైనటువంటి ఈ పనిని ఎలా చేయగలను, నాకు సహాయం చేయడానికి ఎవరు లేరంటే, నువ్వు బలహీనమైన కావచ్చు, ఏర్పరచుకుని నేను బలవంతుడైన దేవుడిని నేనేం చేస్తాను? సహాయం చేస్తాను. అయ్యో ప్రభా తండ్రి, ఇగో నాకు సహాయం చేసినప్పటికీ కూడా ఈ భారం ఎక్కువైపోతుంది, ఈ పనిని మోసి 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 నేనేమైపోతుందో తెలుసా, నా ఆరోగ్యం క్షీణించిన తర్వాత నేను చనిపోతున్నానయ్యా, నేను భరించలేకపోతున్నానయ్యా. కాబట్టి నువ్వు చనిపోకల్లా, నీ భారాన్ని నేను భరిస్తాను, నేను మోస్తాను, నీ కొరకు నేను చనిపోతాను. ఏంటి బలహీనత? దేవుళ్ళు వచ్చింది మనకంటే పాపము వలన వచ్చిన బలహీనత. అందుకే మీరు చాలా మంది బలహీనులను, రోగులను నిద్రించు. నిద్ర అనే దానికి ఎక్కడ బలహీనతతో స్టార్ట్ అవుతుంది. బలహీనత దేనితోని క్షమించండి, రోగంతో స్టార్ట్ అవుతుంది. రోగము బలహీనతతో స్టార్ట్. కాబట్టి ఈ బలహీనమైనటువంటి నీ కొరకు నా కొరకు దేవుడు చనిపోయినాడు. ఇక్కడ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ దేవుడు బలహీనుని ఏర్పరచుకున్నాడు, మన దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. ఈ దేవుడు నీ కొరకు నా కొరకు సిలువలో 2024 సంవత్సరాల క్రితం తన శ్రేష్టమైన విలువైన రక్తాన్ని కాచాడు. ఇప్పుడు ఈ బలహీనతను ఏర్పరచుకొని సహాయం చేసి చనిపోయిన వ్యక్తి ఇప్పుడు ఎలా బలపరుస్తాడు? దేని కొరకు బలపరుస్తాడంటే, నేను చనిపోయాను, చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆత్మ శరీరము వేరు చేయబడతాయి. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఆత్మకి ఏం కావాలా? బలం కావాలి. ప్రభా, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు నన్ను ఏర్పరచుకున్నావు, ప్రభా ఈ లోకంలో ఉన్నప్పుడు నాకు సహాయం చేశావు, ప్రభా ఈ లోకంలో ఉన్నప్పుడు నా కొరకు నువ్వు మరణించావు కదా, మరి నువ్వు వెళ్ళిపోయావు, నా పరిస్థితి ఏంటి? దేవుడు అంటాడు, నీకు ఆత్మ రూపిగా ఉండి దేవుడు ఎట్లా సహాయం చేస్తాడో ఒక 5 విషయాలు నేను బలపరుచుకుంటాను. దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు మనం చూసి ముగిస్తాం. మొట్టమొదటిది, దేవా నేను బలముగా ఉండాలి, నేను బలహీనంగా ఉండకూడదు, కాబట్టి నువ్వు నాకు అందించేటువంటి సాధనాలు. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందు కృప చేత నీవు బలవంతుడు కావు. ఇప్పుడు చూడండి దేవుడు ఎట్లా ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ ఏర్పరచుకున్న దేవుడు, చెప్పండి, రెండోది సహాయం చేసే దేవుడు, నీ కొరకు చనిపోయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఏమిస్తున్నాడో మొదటి నేను బలపరచడం కొరకు కృప. ఈ కృపతో మాత్రమే నీవు నేను బలపరచగలం, ఆత్మలో బలంగా ఉండగలం. లేకపోతే వేరే దాన్ని బట్టి నీవు నేను బలం పొందలేవు. ఎందుకు కృప? దేనికి కృప? చెప్పండి. మొట్టమొదటి కృప దేవుడు ఎందుకు ఇస్తాడు చెప్పండి? దేవుడి కృప ఎందుకు ఇస్తాడు? మొట్టమొదటిది దేవుడి కృప ఎందుకంటే, ప్రభా ప్రతిసారి చూచుట ద్వారా, మాట్లాడటం ద్వారా, వినటం ద్వారా, నడుచుట ద్వారా, చేయటం ద్వారా ఏదో సందర్భంలో పడిపోతున్నాను, అది తిరిగి ఏం చేస్తున్నాడు? దేవా
నీ కృపాశ్రమ దగ్గరికి చేరుకున్న సమయోచితమైన సహాయం కొరకు ప్రభా నీ కృప లేకపోతే అంటాడు ఆ కృపకి నిదర్శనమే మనం ఎదురు చూడనటువంటి దేవుడు కృప ఇవ్వకపోతే ప్రియమైన వారా నీ ఏర్పాటు నీ సహాయము దేవుడు నీ కొరకు చేసినంత త్యాగమైన మరణము వృధా అయిపోదా? కాబట్టి దేవా నాకు కృపని నిరంతరము అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు వల్ల నా కృప ద్వారా నా ఆత్మను బలపరుస్తున్నాం. ఇది మొదటి మాట. రెండవ మాట చూస్తాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయం 14వ వచనం. మొదటి యోహాను రాసిన పత్రిక 2:14. చిన్నపిల్లలారా యవ్వనస్తులారా నుంచి చదవండి. యవ్వనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. యవ్వనస్తులారా మీరు బలవంతులు, వాక్యము నేను ఇచ్చాను కాబట్టి మీరు బలవంతులు, కాబట్టి మీరు దుష్టుని జయించుచున్నారు. దేవుడు ఇచ్చినటువంటి రెండో సాధనం ఏంటో తెలుసా? ఈ ఆత్మ బలపరచబడడానికి వాక్యం. వాక్యం లేకపోతే ఆత్మ బలహీనమైన ఘటనగా మారిపోతుంది. దేవా వాక్యం లేకపోతే ప్రభా నేను ఎప్పుడో బలహీన అయిపోతాను, ఎప్పుడో రోగగ్రస్తుని అయిపోతాను, నేను ఎప్పుడో మరణ స్థాయిలోకి వెళ్ళిపోతాను ప్రభా, ఆత్మీయంగా చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతాను. అందుకే వాక్యము దేనితో పోల్చబడిందంటే ఆహారంతో నీటితో కూడా పోల్చబడింది. ఇది రెండో మాట. మూడవ మాట రండి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు యెరూషలేములో అధికారులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన, అది లెక్క. దేని బట్టి? తమ దేవుడిని నమ్ముకోవడం వల్ల. ఇతర దేవతలు కాదు, ఇతరుల మీద ఆధారపడడం కాదు, మనుషుల మీద ఆధారపడడం కాదు, ఉద్యోగం మీద ఆధారపడడం కాదు, డబ్బు మీద ఆధారపడడం కాదు, వెండి బంగారం మీద ఆధారపడడం కాదు, ఇతరుల మీద ఆధారపడడం కాదు. నీ దేవుడిని నువ్వు నమ్ముకొనుట ద్వారా దేవా బలమునిచ్చినావు. కొన్నిసార్లు ఈ బలము రావాలంటే మీరు గమనించండి. 100 సంవత్సరాల ప్రాయంలో అబ్రహాముకి శారా మృతతుల్యమైన శరీరంలో స్త్రీ ధర్మాలు నిలిచిపోయే సమయంలో ఆ శరీరము బలపరచబడడానికి ఆత్మ ద్వారా ఏమిచ్చాడో తెలుసా? శరీరము బలహీనంగా ఉన్న ఆ బలం ఎక్కడుందో తెలుసా? ఆత్మలో ఉంది. విశ్వాసం అనేటువంటి బలం పొందుకున్నారు. కోల్పోయినటువంటి దానిని క్షమించండి 100 సంవత్సరాలలో కూడా దేవుడు బిడ్డను దయచేశాడు. ఎంత అద్భుతమైన మాట అండి. ఒకవేళ దేవుని కృప లేకపోతే ఈరోజు మనం బలహీనులుగా అయిపోతాం. ఒకవేళ ఆయన వాక్యం లేకపోతే మనం బలహీనులుగా మారిపోతాం. ఆయన మీద విశ్వాసం నమ్మడం అంటే విశ్వాసమే లేకపోతే ఎన్నిసార్లు మనకు అవిశ్వాసమైనటువంటి పరిస్థితులు చోటుకొస్తాయి. అయ్యో దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు అలా చేశాడు, నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది, నా బిడ్డకి ఉద్యోగం ఎందుకు రాలేదు, నా బిడ్డకి ఎందుకు పెళ్ళి అవ్వలేదు, నా ఇంటి పరిస్థితులు ఎందుకు ఇలా మారిపోతాను, నేనెందుకు ఇట్లా అప్రపాలైపోతాను, నేనెందుకు నాకు ఈ శోధనలు అనుకొని చాలా మంది మనం అనుకుంటాం. కానీ విచిత్రం తెలుసా? ఇలాంటి శోధనలు వచ్చినప్పటికీ కూడా నిన్ను నన్ను బలపరిచేది ఏంటో తెలుసా? ఆయన నమ్మకం. మన నమ్మకం ఎవరు? దేవాని యందు విశ్వాసం ద్వారా నా ఆత్మ బలపరచబడుతుంది. అంతేకాదు శరీరం బలం రావడం వరకు మనం దేవుని విశ్వసించగల గట్టి తింటే బలం వస్తుంది. అవునా కాదా? కానీ ఆత్మ బలపరచడానికి దేవుని నమ్మడం. ఎంత నమ్మినారో, ఎంత నమ్మకం అంటే ఎట్లా అంటే ఒక అద్భుతమైన నమ్మకం చెప్పడం. 7 నమ్మకాలు ఉన్నాయి, 7 విశ్వాసాలు. అందులో అద్భుతమైన నమ్మకం చూద్దాం. చూడండి, నేను చాలా ఇష్టపడతాను అన్నమాట ఎప్పుడు చెప్పడానికి కూడా. హెబ్రీయులకు రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రిక నమ్మకం అంటేనే హెబ్రీయులు విశ్వాస జాబితాలోని ఒక చక్కటి వాళ్ళు ఉన్నారు. చూడండి 35వ వచనం 11వ అధ్యాయం 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరణ పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకొని విడుదల పొందనొల్లక యాతన. ఇక్కడ గమనించండి, స్త్రీలు ఉన్నారు, మృతులైన తమ వారిని పునరుద్ధానం ద్వారా. ఎవరు చెప్పండి వాళ్ళు? ఓ స్త్రీలు చెప్పండి. లూదియా. ఎవరంటే మరియా. మార్త మరియా వాళ్ళ తమ్ముడిని ఏం చేశారు? లాజరు బయటికి రా అని అంటే వచ్చారు కదా. చూసారు, చనిపోయిన సైతం కూడా దేవుడు యేసుప్రభువు లేపని పొందారు. కానీ కొంతమంది స్త్రీలు ఉన్నారట, ఏంటో తెలుసా? ప్రభువా ఎంతకంటే శ్రేష్టమైన పునరుద్ధానము పొందకోరి విడుదల నాకొద్దు ప్రభువా, సమాజం నుంచి లాజరు లేపినట్టు వద్దు. ఎందుకు? ఎక్కడికంటే అది శ్రేష్టమైన పునరుద్ధానం. ఎందుకు? దీనికంటే అది శ్రేష్టమైన పునరుద్ధానం అంటే లాజరు యేసుక్రీస్తు ప్రభువు లాజరు బయటికి రా అంటే వచ్చాడు, బ్రతికాడు,
రోజు వచ్చింది, మరలా చచ్చిపోయాడు. కానీ ప్రియమైన వాళ్ళని గమనించండి, ఈ రోజు మనం చనిపోతే ప్రభువు నందు విశ్వాసం ఉంచి ఆయన యందు బలం పొందుకొని ఒక శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వచ్చి ఆకాశంలోకి వస్తాడు, మనం అందరం ఆయనతో పాటు కూడా ఇక జీవితంలో మరణమే అందుకే అన్నాడు, నేనే జీవమును నేనే పునరుద్ధానము, నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎన్నటికీ చేయకపోయిన వాడు తిరిగి అది చాలా ఇక జీవితంలో బ్రతకాలి ఎప్పుడు కూడా. మళ్ళీ చచ్చిపోవడం ఏంటి? దానివల్ల ఉపయోగం ఏముంది? దానివల్ల ఉపయోగం ఏముంది? లాజరును యేసు బ్రతికించాడు, బాగానే ఉంది, తర్వాత చనిపోయినాడు, దానివల్ల ఉపయోగం లేదు. అది ఇక్కడ అంటారు మరొక శ్రేష్టమైన పునరుద్ధానం. దాని వరకు ఇది ఇగో నమ్మక ప్రభా, నా జీవితంలో అతి శ్రేష్టమైన నమ్మకం ప్రభా. చాలు. 4వ మాట చూడండి, 4వ మాట నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా 8:10. జాన్ చిప్రాపౌలి మరియు వారితో ఇట్లా నేను అదండి త్వరగా చదవాలి. యెహోవా యందు ఆనందించుట వలన 4వ బలం ఆత్మకి ఏంటి? అది లెక్క. ఈ ప్రపంచంలో అత్యద్భుతమైనటువంటి ఆనందం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఆస్వాదిస్తున్నారో, ఎంతమంది అనుభవించారో నాకు తెలియదు. అనుభవించారా లేదా? ఏ అనుభవం తెలుసా? ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ ఆనందము కేవలము దేవుని బట్టి తప్ప దేని బట్టి రాదండి. ఎంత ఆనందమో తెలీదా? నువ్వు ఏదైనా కోల్పోయినప్పుడు ఎప్పుడైనా ఆనందపడినావా? ఏదైనా నష్టపోయినప్పుడే ఆనందం పడినావా? ఖచ్చితంగా ఆ క్షణంలో కోల్పోయినా, నష్టపోయినా, తీరకపోయినా, రాకపోయినా, ఉండకపోయినా ఖచ్చితంగా మనకు బాధ వస్తుంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? నా దేవుడు నా హృదయం కంటే అధికుడు, నాకు ఎప్పుడు ఏది ఎలాగా ఎందుకు కావాలో నా దేవుడు నాకంటే ఆయనకు బాగా తెలుసు అని చెప్పి ఎంత ఆనందిస్తాం ప్రభా. ఈ ఉద్యోగం కాకపోతే నాకు దీని మీద మంచి ఉద్యోగం, చాలా అద్భుతమైన ఉద్యోగం, ట్రై చేసాం రాలేదు. యేసు ప్రభువుని నమ్ముకున్నాను, అన్ని పూటలకు అటెండ్ అవుతున్నాను, చక్కగా దర్శనం అనిపిస్తున్నాను, సువార్తలో నేను ప్రయాసపడుతున్నాను, సేవకుల వెనుక ఎంతో మంది వెనకాతలు వెళ్ళి వారికి చేసినట్టు ప్రతి పని చేస్తున్నాను. కానీ దేవుడు ఏంటి నా జీవితంలో ఉద్యోగమే లేకుండా చేశాడు. మళ్ళీ వెంటనే ఏమో తెలుసా అప్పుడు అనిపిస్తుంది, మంచి ఉద్యోగం పోయి ప్రభా, ఇలాంటి ఉద్యోగం రాదు ప్రభా. వెంటనే వారం రోజుల తర్వాత మంచి కాల్ లెటర్ వస్తుంది, అద్భుతమైన ఉద్యోగం పక్క పెడతాడు. ఆ జీతం 20,000, నీ జీతం 40,000. ఓ అప్పుడు అనిపిస్తుంది, దేవా నేను ఏదైతే అనుకున్నానో, ఏదైతే రాదనుకున్నానో అనవసరంగా దేవుడే నాకు ఇచ్చేసాడు. నీ మీద సొనుక్కున్నాను, నేరాలోపం చేశాను. కానీ ఈరోజు చిత్రం పెట్టి తెలుసా, అంతకంటే ఉన్నతమైన దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. లేదా చాలా మంది జీవితాల్లో ఒకటి కోల్పోయినావు, దేవుడు ఇంకోటి రెడీగా ఉంచుతాడు. ఒకటి నష్టపోయావు, ఇంకోటి దేవుడు ఇస్తాడు. అయ్యో దేవుడు కొరకు ఎంత ఇచ్చిస్తాడు అనుకుంటా, ఎంతకంటే 2 10 దేవుడు ఇస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాగుంటుందో తెలుసా? 30 దంతులు 60 దంతులు. దాని అందరికంటే చెప్పిన మీకు ఇంకా తెలియదేమో, 30 రూపాయలు ఇస్తే దేవుడికి ఎంత ఇస్తాడు చెప్పండి. 30 రూపాయలు ఇస్తే ఎంత ఇస్తాడు? 60 రూపాయలు ఇస్తాడు. 60 రూపాయలు ఇస్తే 90 రూపాయలు కాదు యాక్చువల్గా దేవుడు లెక్క అయితే. కానీ 10 రూపాయలు వడ్డీ ఇస్తుంది. వడ్డీ ఎవరికొద్దు కాబట్టి అర్థమవుతుందా? దేవుడి కొరకు మీరు 3 రోజులు పని చేస్తే దేవుడు 6 రోజులు పనిస్తాడు. దేవుడి కొరకు 6 రోజులు పని చేస్తే దేవుడు 100 రెట్లు ఆశీర్వదిస్తాడు. అంటే దానికి నా తలం ఏంటంటే, నువ్వు తక్కువ ఇస్తే తక్కువ ఇస్తాడు, ఎక్కువ ఇస్తే అత్యధికంగా ఇస్తాడు. దేవా నా జీవితంలో ఎంత ఆనందం. అందుకే ఆనందం గురించి చెప్పాలంటే హబ్బుకే చెప్పగలగా అంటాడు కదా. చేనులోని పైరు, శాలలో పశువులు, పొలంలో ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, ఒలివ చెట్లు పూయకపోయినా, సంతానం లేకపోయినా, పెళ్ళి కాకపోయినా, చెప్పాలి ఇంకా ఉద్యోగం, ఇప్పుడు ఆనందించగలమా? అది ప్రశ్న. అంటాడు ప్రభా, దీన్ని బట్టి కాదయ్యా నా సంతోషం, నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి. ఒకే ఒక మాట, పొలాలు ఉన్నాయి,
బిడ్డలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, సంపాదన ఉంది, ఒకరోజు చనిపోతాం, రక్షణ లేకుండా నిత్యదానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు చెప్పండి, ఈ లోకంలో 100 సంవత్సరాలు బ్రతికి సంతోషించేటట్టు అన్ని దేవుడు భౌతికమైన ఇచ్చి నువ్వు చనిపోయి నరకానికి వెళ్ళేదానికంట ఏమీ లేకుండా దరిద్రుడైన లాజరు గతి చూసారు మీరు ఎప్పుడైనా? చూసాం కదా. ఏం చేశాడు లాజర్ని? దేవుడు దేవదూతం చేత కొనిపోయి అబ్రహాం. ఎంత ఆనందం అండి! ఎందుకంటే అంత జీవితం అనుభవించాడు, లోకం అంతా కూడా ఏమైపోయాడు, నోయాతను పట్టుబడ్డాడు, మారు మనసు లేదు, అగ్ని జ్వాల కాలిపోతున్నాడు. ఈరోజు అంశం ఏంటి అంటే, దేవా నీ యందు ఆనందించడము ద్వారా నాకు బలమించడు. చాలా మంది ఆనందం లేకుండా బలహీనలు అయిపోతున్నారు. ఈ ఆనందం రక్షణానందం, ఈ ఆనందము వాక్యానందం, ఈ ఆనందము మందిర సమృద్ధిలో, నీ మందిరములో చెప్పండి ఎంత సంపూర్ణమైన సంతోషం, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం. ఎంత అద్భుతం అండి! ఈ ప్రపంచంలో మందిరంలో దేవుని ప్రజలతో, నాకు వ్యక్తిగతమైనటువంటి మనందరికీ ఉన్న అనుభవం ఏంటో సార్, దేవుని ప్రజలతో ఉన్న సంతోషం ఇంకా కూడా 4, 5 చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 40:31. ఇది అన్నిటికంటే లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ఆనందం మనకు రావాలి. యెషయా గ్రంథం 40:31. త్వరగా చదవాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏ బలం? ఇది అసలైంది. ఎదురు చూసినట్టు అర్థం ఏంటి? రేపు ఆయన రాబోతున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఎంత జీవితంలో నేను చేసిన భక్తి, ప్రార్థనలు, ఉపవాస కూడికలు ఇన్ని ఉన్నా రేపు ఆయన వచ్చినప్పుడు కానీ ఆయన కోసం ఎదురు చూడకపోతే ఎదురు చూసే వాళ్ళు ఒక్కరు ఉంటారు. ఎవరు చెప్పండి? ప్రపంచంలో ఒకే ఒక్కరు ఎదురు చూడగలుగుతారు. ఎవరు చెప్పండి? ఎవ్వరికీ అవకాశం లేదు. ఒక్క సంఘానికే దేవుడు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? మన ప్రాణప్రియుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రియమైన భార్య ఎక్కడ ఉంది? ఆ భార్య నీవు నేనే. ప్రభా, నా కొరకు రావడానికి కొరకు మధ్యాకాశానికి వస్తున్నావు. అప్పుడు ఈ లోకంలో నాకు శ్రమ ఉండదు, దుఃఖం ఉండదు, నిట్టూర్పులు ఉండదు, వస్త్రహీనత ఉండదు, అది లేదు ఇది లేదు. నా ప్రభువారు, నా పెండ్లి కుమారుడు, నా ప్రాణప్రియుడు, నా యజమానుడు, నా తండ్రి వస్తున్నాడు. వచ్చిన తర్వాత సంఘాన్ని రెప్పపాటులు మన అందరినీ తీసుకెళ్ళిపోతారు. ప్రియమైన మీరు అందరూ అనుకుంటున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎక్కడో ఉండకూడదు, మనం అందరం కూడా దేవుడితో పాటు ఎత్తబడాలి. పెళ్లి అవ్వాలని బాధపడకండి, ఇంకా పెళ్లి ఇంకేముండవు, హ్యాపీ. ఉద్యోగం లేదు, ప్రాబ్లం లేదు, ఉద్యోగం లేదు, భార్య పోషించాలని బాధ లేదు, హ్యాపీ దేవుడు. ఇల్లు పనులు లేని బాధపడగలరు, అద్భుతమైన దేవుడు ఇల్లు ఇచ్చేస్తాడు. దేవాదేవుడు అన్ని గృహాలు, ఎంత సంతోషం, ఎంత ఆనందం. అయితే ఈ ఒకటి ఆయన కొరకు. అది దేని ద్వారా అంటే శరీరం ఎదురు చూడనివ్వదు, ప్రాణం ఎదురు చూడనివ్వదు, ఒక ఆత్మ మాత్రమే. దాని ద్వారా ఏం చేస్తాము? ఆ ప్రాణప్రియుడు యేసు ప్రభు కొరకు ఎదురు చూసే భాగ్యంలో ఉంచామే. ప్రభువా, నా ఆత్మ బలహీనముగా ఉన్న క్షణాలలో నాకేమి ఇచ్చావంటే నీ కృప ఇచ్చావు. ప్రభా, నా ఆత్మ బలహీనంగా ఉన్న క్షణాల్లో ప్రభా నీ వాక్యంతో నన్ను పలకలుస్తున్నాను. ప్రభా, నా ఆత్మ బలహీనంగా ఉన్న క్షణాల్లో ప్రభా నీ మీద అచంచలమైన విశ్వాసం, శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి ఎన్ని కష్టాలైనా ప్రభు గారు కల్పిస్తారు, కానీ విశ్వాసం మాత్రము విడిచిపెట్టను. ప్రభా, నా ఆత్మ బలహీనంగా ఉన్న క్షణాల్లో ప్రభా నాకు ఆనందం నేర్పించి, ఈ ప్రపంచం ఎవరు నేర్పించలేరండి, యేసుప్రభు ఒకరే. నేను ఒకసారి అనిపిస్తుంది కదా, కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులు మీద తిరగబడినప్పుడు, నాకు ఎవరు లేరు, భర్తలు చూడలేనప్పుడు, వదిలేసినప్పుడు ఇష్టానుసారంగా తిట్టి భయంకరమైన పరిస్థితులు ఉన్నట్టు ఈ ప్రపంచం అందరి పరిస్థితులు ఒకలాగుంటూ, అయినా కూడా స్త్రీలు, అయినా కూడా పురుషులు, అయినా కూడా పిల్లలు ఎవరి ద్వారా తెలుసు? దేవుడిని బట్టి ఆనందిస్తారు. ప్రభా, ఈ ఆనందం నీది ప్రభు అనుభవించిన, అందుకంటారు లోకం ఇచ్చినట్టు మీకు ఈ ఆనందం సంతోషం ఉండదు. ఇది నా ఆనందం. ఈ ఆనందం లోకం ఇచ్చేటువంటి సంతోషం. సినిమాకి 2 గంటలే. క్రికెట్ చూస్తే చెప్పండి, క్రికెట్ మ్యాచ్ చూస్తే ఎన్ని గంటలు ఉంటుంది తమ్ముడా? ఎన్ని గంటలు ఉంటుంది? 5 గంటలు ఉంటుంది. చెప్పండి. రెస్టారెంట్కి వెళ్తే 2 గంటలు 3 గంటలు. అలా ప్రభుత్వం ఉంటే తెచ్చాను. నా ఉద్దేశం చూడకూడదు, వెళ్ళకూడదు, తినకూడదు అని అనుకుంటుంది. తప్పుగా మళ్ళీ అర్థం చేసుకోకండి. కాబట్టి ఈ ఆనందం 5 కంటే బాగుంది. నా ప్రాణప్రియుడు నాకు రాబోతున్నాడు, ఆయనతో పాటు. అయితే ఈ బలం ఎటువంటి బలం అంట? మొట్టమొదటి బలం ఏంటో తెలుసా? నూతనమైన బలం. ఈ బలం నూతనం అంటే అర్థం ఏంటో తెలుసండి? నూతనమైన బలం అంటే క్రొత్త బలం. అంటే క్రొత్త బలం ఎవరు? రాను కొత్తగా. అంటే ఇప్పుడు గమనించండి, బ్రదర్ తమ్ముడు రవి ఉన్నాడు, ఒక్కో షర్ట్ అద్భుతం. మనం ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు తమ్ముడు మామూలు ఎలా ఉన్నాడు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రూట్ ఎలా ఉంటాడు? సినిమా స్టార్ లాగా ఎక్సలెంట్. దేవుడు మంచి అందం ఇచ్చాడు, చక్కగా హెయిర్ స్టైల్ ఇచ్చాడు. మేము తయారైనా మాకు పైన ఏం లేదు కాబట్టి మాకు అక్కడ ఏముండదు. తమ్ముడు మంచి స్టార్, మంచి దేవుడు మంచి ఇచ్చాడు. అంటే తను చూసినప్పుడు కొత్తదనం
కనబడింది, ఈ రోజు వేసుకున్నాడు, మళ్ళీ రెండో రోజు కృతజ్ఞత కనబడింది, మూడో రోజు కృతజ్ఞత. అంటే దేవుడి కొరకు ఎదురు చూసి వారి నిరీక్షణ కొరకు ఎదురు చూడండి. దినదనము ఆత్మలో ఏం చేస్తారు చెప్పబడతారు, నూతన పరచబడతారు. నా ప్రాణప్రియుడు వస్తాడు, నా ప్రాణప్రియుడు వస్తాడు, నా ప్రాణప్రియుడు వస్తాడు అనేటువంటి ఆ నూతనమైన బలం పొందుకుని దేవుడి కొరకు ఎదురు చూసేటట్టుగా మన ఆత్మ బలపరచు. ఒకవేళ ఈ బలం లేకపోతే నేను మనం అందరం కూడా బలహీనమైపోతాం. ఆ తర్వాత ఒకటి మీలో అనేక మంది బలహీనులు, బలం తర్వాత రోగుల తర్వాత నిత్య నరకం, నిత్య మరణం. అటువంటిది లేకుండా దేవుడు నన్ను కూడా బలహీనం ఏర్పరచుకున్నాడు, బలహీనులకు సహాయం చేస్తున్నాడు. బలహీనమైన నా కొరకు వచ్చాడు ప్రభా, నా కొరకు మరణించినందుకు నీకు స్తోత్రం, నన్ను ఏర్పరచుకున్నందుకు నీకు స్తోత్రం, నాకు సహాయం చేసినందుకు స్తోత్రం. ఈ లోకంలో మీరు ఏర్పరచుకొని మీరు సహాయం చేస్తూ మీరు నా కొరకు చనిపోయిన తర్వాత దేవా నువ్వు పరలోకమందున యేసుక్రీస్తు తండ్రి దేవుని సింహాసనానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నా ఆత్మ ఒంటరిగా ఉండకూడదని ప్రభా నా ఆత్మను బలపరచడం కోసం ఏమిచ్చినావు ప్రభా, కృపను అనుగ్రహించావు. నా కొరకు ఏమిచ్చావు ప్రభా, వాక్యం నా కొరకు ఏమిచ్చావు ప్రభా, విశ్వాసం నా కొరకు ఏమిచ్చావు ప్రభా, ఆనందం నీకు నా కొరకు ఏమిచ్చాడు, నిరీక్షణ ఎదురు చూస్తాను. ప్రియమైనవారా, ఈ 5 ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు బలం పొందుకోవడానికి ఆత్మ ఒక యేసుక్రీస్తు ప్రభు ఇచ్చాడు. అందుకే దావీదు అంటాడు పురాణాలు 84:5 నీ వలన బలం పొందు మనుష్యుడు దేవుడి ఆత్మ మాటలు దీవించి ఆశీర్వదించుకుంటారు. రండి.